Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. ఇంజనీర్ కావద్దు ఏంటి సార్ మేము అందరం కూడా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉంటే మీరేమో ఇంజనీరింగ్ చదవద్దని చెప్పేసి వీడియో చేస్తున్నారు అనుకోవచ్చు మీరు. కౌన్సిలింగ్ సెషన్లో భాగంగా చాలామంది పేరెంట్స్తో నేను మాట్లాడుతూ ఉంటాను, స్టూడెంట్స్తో కూడా మాట్లాడుతూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ ద్వారా మీకు అనేక కాలేజ్ గురించి చెప్తూ వస్తున్నాను. ఫ్యూచర్లో కూడా వీలైన కాలేజ్ గురించి చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మన ఛానల్ చూసేటువంటి స్టూడెంట్స్ ఏదో వారికి తగ్గటువంటి యూనివర్సిటీలో వాళ్ళు జాయిన్ కావాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ కానించి ప్రైవేటు న్యూ ఏజ్ కాలేజ్ అన్నిటి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో భాగంగా స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ ఎలా చదవాలి, రేపు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ రావాలంటే ఏమి చెయ్యాలి అనేటువంటి అవగాహన అనేది మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి అవగాహన లేదు. పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు, సార్ మీ బాబుకి ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది, ఏమైనా ఐడియా ఉందా అంటే, మేము ఏం చెప్తే ఆ బ్రాంచ్లో జాయిన్ అయిపోతా అంటున్నాడు సార్, నాకేం తెలీదు, మీరే చెప్పండి అది చదివేస్తా అంటున్నాడు సార్ అని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ అమాయకంగా ఆన్సర్ చెప్తూ ఉంటారు. అందుకని ఈరోజు ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే అసలు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇండియా స్కిల్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, అదేవిధంగా రేపు మీరు ఇంజనీరింగ్ కాలేజ్ బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి స్కిల్స్తో బయటికి రావాల్సి ఉంటుంది, ఎటువంటి కాలేజ్లో చదివితే బెటర్ అనేటువంటి అన్ని విషయాలు కూడా వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తారని, ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక క్షణం ఆగి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకున్నా ఒక లైక్ అయితే ఇవ్వండి అన్నమాట. ఓకేనా? స్టూడెంట్ చాలామంది కూడా మీరు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నట్లయితే మీరు కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఈ రోజున చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, ఫ్రెండ్ ఏది చదివితే అదే చదువుదాము, అదేవిధంగా మా బంధువులు ఏది చెప్తే అది చదువుదామని చెప్పిందనమాట. అందుకనే మనం హౌ టు చూజ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అండ్ కాలేజ్ ఆఫ్టర్ 12th అనేటువంటి టాపిక్ తీసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ సిఎస్సి అండ్ ఐటీ, ఏఎంఎల్, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ మొత్తం ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం కూడా ఇటువైపు వెళ్తున్నారనమాట గత 4 సంవత్సరాలుగా. సో ఈ కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఈసీ, ట్రిపుల్ సివిల్ అయితే కొంత మేర అయితే గత 4 సంవత్సరాలుగా తగ్గుతూ వస్తూ ఉంది. మరి ఇటువైపు వెళ్ళినప్పుడు ఈ బ్రాంచెస్ గురించి మీకు అవగాహన ఉండాలి. ఇటువంటి బ్రాంచెస్ చదువుతున్నప్పుడు స్టూడెంట్స్కి ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనేటువంటి విషయాలు కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? సో కాబట్టే ఈ వీడియో మీకోసం నేను చేస్తున్నాను. ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్, ఐటీ, సిఎస్సి, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ అలాంటివి చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు డిగ్రీ ఎంత ముఖ్యమో దానికన్నా కానీ స్కిల్స్ అనేవి చాలా చాలా ముఖ్యం అనమాట. ఎటువంటి స్కిల్స్ ముఖ్యము? మ్యాథమెటికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, మీరు చదివేటువంటి సబ్జెక్ట్ యొక్క డొమైన్ స్కిల్స్ అనేవి చాలా చూస్తారు. ఇవి మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న బ్రాంచ్ ఇది ఎక్కువ కాబట్టి ఎక్కువగా ఈ బ్రాంచెస్ ఆఫ్ స్టూడెంట్స్ మొగ్గు చూపుతున్నారు ఇప్పటి వరకు. ఇవైతే మీరు బయటికి వెళ్ళి బీటెక్ తర్వాత మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ బ్రాంచెస్లో. బట్ ఇక్కడైతే మీరు బీటెక్ చదువుతున్నప్పుడే నేర్చుకొని ప్లేస్మెంట్ అనేది మీ కాలేజీలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడే నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ స్కిల్స్ కావాలో మీకు చెప్పాను నేను. అదేవిధంగా మరి ఎంతమందికి జాబ్ వస్తుంది ఏందనేది కూడా మనం చూద్దాము. ఎట్లా చూద్దామంటే దేనికన్నా కానీ ఇది ఒక ప్రామాణికమైన అవసరం కాబట్టి ఏఐసిటి, అదేవిధంగా సిఐఐ అండ్ ట్యాగ్డ్, అదేవిధంగా ఇంకొక సంస్థ వీళ్ళొక ఇండియా స్కిల్ రిపోర్ట్ అని చెప్పేసి ఇండియా స్కిల్ రిపోర్ట్తో పాటు ఏషియా స్కిల్ రిపోర్ట్ కూడా కవర్ చేశారనమాట. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు మీకు చూపిస్తూ నేను చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంటే ఇప్పటి వరకు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ చదువుతున్నారో ఎంప్లాయబిలిటీ తీసుకున్నట్లయితే ఎంత ఉంది ఎంప్లాయబిలిటీ అనేది 2020లో 46% కనుక ఉన్నట్లయితే 2026 సంవత్సరానికి మనకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి 56.35 ఉందన్నమాట. మరి రిమైనింగ్ 44% ఇటుపోయారంటే జాబ్స్ లేవన్నమాట. ఇంకా నాకు వీళ్ళు ఎక్కువ చూపిస్తారేమో అనిపిస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకి ఎంప్లాయబిలిటీ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే హౌ ఎంప్లాయబిలిటీ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ ద ఇయర్స్ అని చెప్పేసి. సో డొమైన్ వైజ్ కూడా మనం చూద్దాం. సో డొమైన్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే సో మీరేమో ఇంజనీరింగ్ చేయొద్దు అంటున్నారు. మరి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఎవరికి వస్తున్నాయంటే పీజీ లెవెల్లో తీసుకున్నట్లయితే, ఎంబీఏ కనుక తీసుకున్నట్లయితే 2020 సంవత్సరంలో 54% ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చేసరికల్లా మనకి 72.76 అని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉందన్నమాట. ఇది పీజీ ఎంబీఏ అనమాట.
బట్ వేరాస్ కమింగ్ టు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే స్టిల్ ఇప్పటికి కూడా బీఈఆర్ బీటెక్కే నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట. ఓకేనా? సో ఎంతది 70.15% ఇది కూడా నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది వీళ్ళ రిపోర్ట్ ప్రకారము. ఎందుకంటే ఇంకా 30% ఆఫ్ ది పీపుల్కి బీటెక్ చదివిన జాబ్ రావట్లేదు అనమాట. ఇది వచ్చేసి ఎప్పటి వరకు ఉన్నటువంటి సినారియో 2020 నుంచి 2026 వరకు. ఫ్యూచర్లో మాత్రం ఇది ఇంకా టఫ్ కాపోతా ఉందన్నమాట. ముఖ్యంగా మనం అనుకున్నటువంటి సిఎస్సిఏ ఇట్లాంటి ఏరియాస్లో అయితే. ఓకేనా? సో ఇక్కడ డొమైన్ చూసాం కదా, ఇక్కడ మనం చూద్దాం అనమాట. డొమైన్ వైజ్ ఎంప్లాయబిలిటీ. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్లో తెలుసు కదా మీకు, బీటెక్ అనుకున్నట్లయితే సో బీఈఆర్ బీటెక్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్. ఈ కంప్యూటర్ సైన్స్ కిందనే మనకి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి చాలా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ బ్రాంచ్ చదివిన స్టూడెంట్స్ ఇప్పటి వరకు 80%, 78% ఈ రెండు దాదాపు ఒకటే అనమాట. ఓకేనా? ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అందుకని ఇటువైపు ఎక్కువ స్టూడెంట్స్ ఇప్పటి వరకు మొగ్గు చూపారు అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు, వీటిలో కూడా కొంత పర్సంటేజ్ ఉంది, మెకానికల్ కూడా కొంత పర్సంటేజ్ ఉంది. కానీ మెజారిటీ అయితే మనకి కంప్యూటర్ సైన్స్ అనేది చూపిస్తూ ఉంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్కి తీసుకున్నారు. ఇప్పుడు కూడా కంప్యూటర్ సైన్స్ గురించి మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నారు అనమాట. ఈ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మీకు ఏం చెప్పాను నేను, సో మీరు ఎక్కడ చదువుతున్నారు అనేది ముఖ్యం కాదు, ఎలా చదువుతున్నారు అనేది చాలా చాలా ముఖ్యము. చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ దానికి తగ్గట్టుగానే మీకు చాలా కాలేజ్ కూడా సజెస్ట్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ బ్రాంచెస్ కనుక మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్గా సిఎస్సిఐ కనుక మీరు చదవాలనుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ఈరోజు మీకు సో ఈ వీటితో పాటు ఇంకొక కొత్త కాలేజ్, అంటే మీకు కొత్తది కావచ్చు, లాస్ట్ ఇయర్ కూడా మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి నేను చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఈ వీడియోలో మీకు మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి చెప్తున్నా అనేది కూడా ముందు మీకు వీడియోలో వివరిస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కనుక తీసుకున్నట్లయితే ఈ రోజున మనకి నార్మల్ ట్రెడిషనల్ కాలేజెస్లో తీసుకున్నట్లయితే మొత్తం కూడా థియరిటికల్ ఉంటుంది, ల్యాబ్స్ కొంత కూడా ఓల్డ్ ల్యాబ్సే ఉంటాయి. అక్కడ టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ కూడా చాలామంది కూడా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదన్నమాట. బట్ ఇక్కడ మనకి ఈ రోజు వచ్చేటువంటి ఫాస్ట్ డెవలప్మెంట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. థియరిటికల్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ అంత ఇంపార్టెంట్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. అంటే మీరు డే 1 నుంచే కోడింగ్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో కోడింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ కావచ్చు, రేపు ప్రాజెక్ట్స్ చేయడానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రాక్టికల్గా మీకు ఇక్కడ నాలెడ్జ్ని ఇచ్చేటువంటి స్కూల్ వచ్చేసి అంటే కాలేజ్ వచ్చేసి మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ రెండు మిళితమై ఉంటాయి అనమాట. ఒకటి ప్రాక్టికల్, రెండు వచ్చేసి థియరిటికల్. అండ్ మీకు సబ్జెక్ట్స్ చెప్పేటోళ్ళు కూడా ఇండస్ట్రీలో వర్క్ చేసినటువంటి మాంగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. వీళ్ళ ఫౌండర్స్ కూడా టోటల్గా ఏదైతే మన కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో వాటిలలో వర్క్ చేసినటువంటి అనుభవంతో పాటు అదేవిధంగా మంచి కాలేజ్లో చదివినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా పెట్టినటువంటి కాలేజ్ అనమాట ఈ మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలామంది ఏంటంటే ఈ రోజున కంప్యూటర్ సైన్స్ చదవాలనుకున్నట్లయితే మనకి చాలామందికి ఏంటంటే మనకి కోడింగ్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్లో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్టూడెంట్స్ వచ్చేసి మనకి హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది, గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది, అండ్ ఇంటర్న్షిప్స్ అనేది చేయాల్సి ఉంటుంది, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీటన్నిటికీ మీకు ఒక ప్రాపర్ గైడ్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ మీకు వచ్చేసి వీళ్ళు టోటల్గా క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ డిజైను, అదేవిధంగా ఇన్నోవేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇట్లా వీటన్నిటి మీద కూడా మీకు పూర్తి నాలెడ్జ్ వచ్చే విధంగా వీళ్ళు మిమ్మల్ని తీర్చిదిద్దుతారు అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఖచ్చితంగా మీరు మంచి ఎక్స్పీరియన్స్ అంటే రేపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కొట్టాలంటే దానికి కావాల్సిన స్కిల్స్ అన్నిటి గురించి కూడా పూర్తిగా వివరిస్తారు అనమాట. అంటే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అనేది చుట్టుపక్కల మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు రేపు ఎటువంటి మంచి కంపెనీలో మనం మంచి ప్లేస్ కొట్టాలి అనేటువంటి మైండ్తో వస్తారనమాట. ఎందుకంటే సిఎస్సి చదివేటువంటి మైండ్ సెట్ అనేది అల్టిమేట్గా వాళ్ళు ప్యాకేజీ మంచి కంపెనీలో జాబ్ కోసం చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఎన్వైర్న్మెంట్ అనేది కూడా మీకు చుట్టూ అలానే ఉంటుందన్నమాట. అట్లా వీళ్ళు మీకు చదివించేటువంటి 4 ఇయర్స్లో ఇటువంటి అన్నిటి మీద మీకు ఈ ఏదైతే కంప్యూటర్ సైన్స్ డేలో మీకు క్రియేటివిటీ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు,
స్కిల్ డెవలప్‌మెంట్ కావచ్చు. వీటన్నిటి మీద పూర్తి అవగాహన వచ్చే విధంగా ఆల్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మీద, ఏఐ సబ్జెక్ట్స్ మీద మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చే విధంగా టీచింగ్ అనేది ఇక్కడ ఇస్తారు కాబట్టి ఇది చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీకు కాలేజీలో అడుగు పెడుతూనే మీ చేతిలో అయితే ఒక యాపిల్ మ్యాక్‌బుక్ అయితే పెట్టొచ్చనమాట. ఇది కూడా ఇది ఫ్రీగా ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో రన్ కావాల్సినటువంటి సాఫ్ట్‌వేర్స్ అన్నీ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యాపిల్ లాంటి మ్యాక్‌బుక్ ఉన్నట్లయితే నడుస్తది కాబట్టి ఇది మీకు ఫ్రీగా ఇస్తారు ఇక్కడ జాయిన్ అయినట్లయితే. అదేవిధంగా సో, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా అంత ఈజీ కాదు. సో, ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళలో 12% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అది ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తారనమాట. దానికి మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 30th మార్చ్ ఉంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th మార్చ్ ఉంది. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవాలనమాట. అండ్ ఇక మనం వీడియోని కంక్లూడ్ చేసే ముందు ఖచ్చితంగా స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి నేను చెప్పేదంటే బ్రాంచ్ అనేది ఖచ్చితంగా మీకు క్లారిటీ ఉండాలి. ఏ బ్రాంచ్ తీసుకోబోతున్నాం ఏంటనేది. ఈ రోజున మీరు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ రంగంలో సో రేపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు చాలా రిపోర్ట్స్ అనేవి చెప్తానే ఉన్నాయి. బట్ ఇక్కడ కాంపిటీషన్ అనేది కూడా చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి పూర్తిగా రేపు 2030లో ఏ అయితే రాబోతుందో టెక్నాలజీ అనేది దానికి అనుగుణంగా మన సిలబస్ ఉండాలి. అంటే పిల్లలకి ట్రైనింగ్ చేసేటువంటి ఫ్యాకల్టీ అనేటువంటి ఉండాలి కాబట్టి ఇట్లాంటి మిరాయ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, ఇట్లాంటివంటి కొన్ని న్యూయేజ్ కాలేజీ గురించి మీకు చెప్తూ వస్తున్నాను. ఈ రోజున ఈ కాలేజీ గురించి చెప్పానన్నమాట. దీనికి సంబంధించినటువంటి క్యాంపస్ వచ్చేసి మనకి నార్త్ ఇండియాలో ఉంది. సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి బెంగుళూరులో కూడా ఉందన్నమాట. కాబట్టి చాలామంది బెంగుళూరులో చదవాలనుకుంటారు కాబట్టి బెంగుళూరులో మీరు చదవాలనుకున్నట్లయితే సో ఈ మిరాయ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని మీకు ముఖ్యంగా సీఎస్‌సి, ఏఐలో మీకు మంచి ప్లేస్‌మెంట్ కోసము స్కిల్స్ నేర్చుకొని రేపు ప్లేస్‌మెంట్స్ ట్రై చేద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజీ గురించి మీరు ఆలోచించొచ్చన్నమాట. సో అది ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ ఇద్దాము. ఎటువంటి బ్రాంచెస్‌లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. రేపు మీరు ఎటువంటి బ్రాంచ్ తీసుకోవాలనుకుంటే ఎటువంటి కాలేజ్‌లో చదవాలి అనేటువంటి సో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్‌తో మీ ముందుకు వస్తాను. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.